నేను చేయాల్సింది నేను చేస్తాను, మీరు చేయాల్సింది మీరు చేసుకోండి. నువ్వు ఏం చేసినా ముక్కు పుడకనైతే నేనే దక్కించుకుంటాను. నేను బతికుండగా అది జరగదు. మీకు చేతనైంది మీరు చేసుకోండి. మనం ఆడుకుందామనొస్తే మనతో ఆడుకుందేంటి? ఆట ఎంతవరకు ఆడుతుందో, తను ఎంతవరకు సాగుతుందో అది కూడా చూద్దాం. నేను ఏం చేశానని నువ్వు నన్నిలా రోడ్డు మీద నిలబెడుతున్నావు? నా త్యాగంను ఎందుకెవరూ అర్థం చేసుకోవడం లేదు. ఊరి గురించి ఆలోచించడం తప్ప కన్న తల్లిని, ఉన్న ఊరిని మర్చిపోకూడదు అని అంటారు కదా. మనకి చేతనైనంతలో మేలు చెయ్యాలి అని అంటుంటారు కదా. నేను కూడా అదే చేస్తున్నాను. అందరూ నన్ను అర్థం చేసుకుని నా వెంట నడవాల్సింది పోయి నా వెంట పడి తరుముతున్నట్టు ప్రవర్తిస్తున్నారెందుకు? ఇచ్చిన మాటని తప్పమంటావా? నా కర్తవ్యాన్ని గాలికి వదిలేమంటావా? నా బాధ్యతని విస్మరించమంటావా? అలా చేస్తే పెద్ద గొప్పకి కుటుంబం మొత్తాన్ని వెంటేసుకుని వచ్చింది, చివరికి తన స్వార్థం తను చూసుకుంది అని అందరూ నా మొహం మీద అనరా? నన్ను ఎవరో ఏదో అనుకుంటారు అని నేనెప్పుడూ ఏది చేయను. నా మనసుకి మంచి అనిపించిందే చేస్తాను. నా అత్తకు గౌరవం దక్కే పనులే చేస్తాను. నా వంశంకు చెడ్డ పేరు రాని పనులే చేస్తాను. నా ఊరికి మేలు జరిగే పనులే చేస్తాను. నా కుటుంబం నన్ను అడుగడుగునా అడ్డుపడకుండా నన్ను దీవించు తల్లి. పూజారి గారు, నా అమ్మవారు నాకు తోడుగా ఉందన్న ధైర్యంతో నేను ఏదైనా సాధించగలనని అనుకున్నాను. నన్ను ఎన్నోసార్లు కాపాడింది. ఇప్పుడు మాత్రం ఎందుకు ఒంటరిగా వదిలేసింది? నువ్వు వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నానమ్మా. ఊరంతా ఏదేదో మాట్లాడుతున్నారు గాని ఎవ్వరూ త్యాగాలకు ముందుకు రారు. నువ్వు మాత్రం బిడ్డను కూడా అడ్డం పెట్టి పోరాడుతున్నావు. అవును పూజారి గారు, ఈ రోజు నేను నా కూతుర్ని కూడా వదిలి ఇలా ఒంటరిగా రావాల్సి వచ్చింది. ఏది ఏమైనా సరే నేను పోరాడతాను. అప్పటి వరకు ఈ గుడిని వదిలి వెళ్ళను. అమ్మవారి దీక్షని తీసుకోవాలని అనుకుంటున్నాను. అమ్మవారికి సంబంధించిన పూజలని చేసుకుంటాను. 4 రోజులలో అమావాస్య ఉంది. ఆ వశీకర అంతం ఈ దీక్షలో ఉండి పూర్తి చేస్తాను. సరే అమ్మా, మంచి గడియలలో మంచి నిర్ణయం తీసుకున్నావు. అమ్మవారి ఆశీస్సులతో, కృపా కటాక్షాలతో ముందుకు సాగడం మంచిది. వెళ్ళి దుస్తులు మార్చుకుని రామ్మా. అలాగే, వెళ్ళిరామ్మా. స్వామి, కుంకుమ పెట్టుకోమ్మా. అలాగే. ఈ దీక్షలో దశల వారీగా నువ్వు చేయవలసిన పనులేంటో చెప్తూ ఉంటాను. ఆ విధంగా ఆచరించుకుంటూ ముందుకు సాగు. ఇకపోతే ఇంకో విషయం, అమ్మవారి దీక్షతో పాటు శివపార్వతుల దీక్ష కూడా తీసుకో. అమావాస్య గడియలు సమీపించే నాటికి నీ దీక్షలు చివరి దశకు చేరుకుంటాయి. వచ్చే అమావాస్య ఓ ప్రత్యేకమైన రోజుగా పిలువబడుతుంది. ఎందుకంటే ఆ రోజున శివపార్వతులు తాండవం చేస్తారని అంటారు. అటువంటి పర్వదినాన నువ్వు ఆ వశీకరణ అంతం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సరే పూజారి గారు. ముందుగా అక్కడున్న అఖండ దీపాన్ని వెలిగించి దీక్షను ప్రారంభించు. అలాగే.
పరమేశ్వరుడి దయ వలన నేను ఆ వశీకరణను ఈ గుడిలోనే అంతం చేస్తాను. ఏ వశీకర మరో 4 రోజులలో గెలుపెవరితో తేలిపోతుంది. ఓం జటాయ నమః, ఓం కాపాలికాయ నమః, ఓం హ్రీం క్రీం క్రైం. వేళ కాని వేళలో నీ సాయం కోరని సందర్భంలో నీ రాకకు కారణమేంటి జట? అవని సంకల్పించిన యాగాన్ని అసంపూర్ణం గావించానని అభినందించడానికి వేంచేశావా? లేకుంటే మునుముందు రాబోయే ప్రమాదం గురించి హెచ్చరించడానికొచ్చావా? నీ రాకకు కారణమేంటో తక్షణమే తెలియజేయ్. చెప్పడానికే వచ్చాను, చెప్పకుండా పోతానా ఏంటి? యాగం ఆపావని సంబరపడుతున్నావు. ఇప్పుడు నీ మీద దండయాత్రను జరపడానికి దీక్షను మొదలుపెట్టింది. దీక్ష? అవును వసీకరా, గుడిలో భవానీ దీక్షను తీసుకుంది. రాక్షస సంహారం అమ్మవారి అవతారంతోనే సాధ్యం కదా. అందుకే నిన్ను సంహరించడానికి అటువంటి అవతారాన్నెత్తడానికి సిద్ధమవుతుంది. హాస్యానికి కూడా హద్దుంటుంది జట. మానవ మాతృరాలైన సాధారణ అబల అమ్మవారి అవతారం ఎత్తి నన్ను చంపుతుందా? తను కలగంటుందా లేదా నువ్వు అతిగా ఊహించుకుంటున్నావా? నీ మరణ గడియలు సమీపిస్తున్నాయి. స్వర్ణ ఖడ్గంలో నీ ఊపిరి ఉందని సంబరపడుతున్నావు. అవని తలుచుకుందంటే ఆ విషయాన్ని కనిపెట్టడం అంత కష్టతరం కాదు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించుటకు వచ్చాను. నా మీద పై చెయ్యి సాధించడానికి నీ బిడ్డను ముక్కు పుడకను కాపాడుకుని నన్ను అంతమొందించడానికి దీక్షను ప్రారంభించావా అవని? జటా హెచ్చరించినట్టు నిన్ను తక్కువ అంచనా వెయ్యడానికి వీల్లేదు. నా జాగ్రత్తలో నేనుండడం మంచిది. నా ఊపిరి దాగి ఉన్న స్వర్ణ ఖడ్గం నీ కంట పడకూడదు.